హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా విమానంలో ఘోర ప్రమాదం, 130 మంది ప్రాణాలు గాల్లో అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము. ఇక శంషాబాద్ విమానాశ్రయ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక పైలట్ అప్రమత్తమై విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక వివరాల్లోకి వెళ్తే గురువారం ఉదయం మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 15 నిమిషాలకు విమానం కుడివైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఇక మంటలు గమనించిన పైలట్ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ ల్యాండింగ్కు అనుమతి ఇచ్చింది. ఇక చివరకు విమానం సేఫ్గా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సిబ్బందితో సహా విమానంలో 130 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. చూశారు కంటే మొత్తం మీదుగా శంషాబాద్ విమానాశ్రయ పరిధిలోనైతే ఈ ఘటన జరిగింది. ఏదైతే హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏదైతే పైలట్ అప్రమత్తమై విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ఈ పెను ప్రమాదం తప్పినట్లయింది. ఏదైనప్పటికీ 130 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఈ పైలట్ అయితే వీళ్ళందరినీ కాపాడినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.